లవ్ స్టోరీ గురించి చెప్పావా మీ మాయకి? నాకు లవ్ స్టోరీ ఏం లేదన్నా. ఎట్లా వచ్చింది నీకు థాట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని థాట్ ఎట్లా వచ్చింది నీకు? థాట్ అంటే మా ఫ్రెండ్ అన్న అంటే మా ఆహార అలవాట్లు కానీ మా డ్రెస్ సెన్స్ కానీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది మన ట్రైబల్స్ కాబట్టి. మళ్ళీ ఇలా కలుస్తామని అనుకోలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అంటే వీళ్ళు అరకు ట్రైబల్స్ అని స్టార్ట్ చేసి వీళ్ళ జీవన విధానాలు చూపించారు, కానీ వీళ్ళు రాను రాను ఏం చేస్తారంటే పాష్గా టీ షర్ట్లు వేసుకుని ఆ సోల్ మిస్ అయింది అంటున్నారు చాలా మంది. అట్లా ఆలోచించడం తప్పు అనుకుంటాను నేనంటే. ఎందుకంటే మేము చదువుకుంటూ ఉంటాం అన్న బయటికి వెళ్ళి కాలేజీలో ఇట్లా మేము ప్రమోషన్లు అవి వద్దంటున్నాం అంటే ప్రమోషన్ వీడియోలు అవి తీసుకోవట్లేదు అంటే ఎందుకు? ఫ్యూచర్లో కూడా మేమైతే చేయకూడదనేసి మేమైతే అనుకుంటున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ అడవులు మనకి చూడడానికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి మనకి, కానీ ఈ అడవులనే దైవంగా భావిస్తారు ఈ గిరిజన ప్రాంతాలు. వీళ్ళు అసలు ఏం తింటారు, ఏం చేస్తుంటారు, వీళ్ళు పెళ్ళిళ్ళు, వీళ్ళ ఫంక్షన్లు అవి ఎలా చేసుకుంటారు, ఇవన్నీ మనకి అరకు ట్రైబల్ కల్చర్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్లో మొత్తం అన్నీ పెడుతున్నారు వాళ్ళు. అసలు నిజంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాము, రాజు, గణేష్ వాళ్ళ ముగ్గురిని అడిగి అసలు వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారు, వాళ్ళు అసలు ఏంటి, వాళ్ళ గురించి అడిగి తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి నాతో మీరు కూడా. అసలు ఈ గిరిజనులు వీళ్ళు వాడుకకి ఏం మాట్లాడుకుంటారు మనమైతే
దొరికేవన్నీ మామిడి పళ్ళు కానీ పనసపళ్ళు, ఇంకా అడవిలో చాలా పళ్ళు దొరుకుతుంటాయి అన్న. అవన్నీ ఇష్టమే. బాగా ఎక్కడికి వెళ్తుంటారు మీరు ముగ్గురు కలిసి వెళ్తుంటారు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముగ్గురు కలిసి వెళ్తామన్న. ఎందుకని మళ్ళీ రెవెన్యూలో మళ్ళీ అన్న తగ్గుద్దనా? అలా కాదన్న, నిన్ను గుర్తుపడతారు ఎవరైనా? గుర్తుపట్టినప్పుడు అది 2 years బ్యాక్ వెళ్ళానన్న, ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు. ఈ మధ్యన వెళ్ళలేదు. మన రాముకి వస్తున్నాయంట ప్రపోజల్స్ ఫుల్గా. నువ్వు వెళ్ళట్లేదు, తను వెళ్తున్నాడు కాబట్టి వస్తున్నాయంట. లేదు ముగ్గురు కలిసి వెళ్తామన్న. 2 years అయిందా మీరు వెళ్ళి వైజాగ్ వెళ్ళి? లేదు ఇప్పుడు రీసెంట్గా వెళ్తాము ఏదైనా పని ఉంటే. అంటే కైలాసగిరి నేను వెళ్ళింది 2 years బ్యాక్. నువ్వు అక్కడే వెళ్ళా? అది ఈ మధ్య వెళ్తుంటాము. ఇప్పుడు నీకు ఈ ఛానల్కి బాగుంది, వీడియోలు బాగా పెడుతున్నారు, రెవెన్యూ మంచిగా వస్తుంది, నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు కొద్దిగా పర్లేదు, అంటే ఇంటికి అడగకుండా మన కాళ్ళ మీద మనం నిలబడము, ఏదైనా కావాలంటే మనం కొనుక్కోగలుగుతున్నాం అనుకుంటున్నాను. మీ అమ్మ మీ నాన్న ఏమంటున్నారు? మా అమ్మ నాన్న అంటే ఓకే, ఇంట్లో కూడా పర్లేదు అంటున్నారు అన్న. వాళ్ళు ఏం చేస్తుంటారా? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం ఏం పండిస్తున్నారు మీ దాంట్లో? మాకు సామలు, రాగులు, ఇంకా ధాన్యము, రాజముక్కలు, పప్పు దినుసులు అలా పండిస్తుంటారు. ఓకే.
నువ్వేమో చాలా సింపుల్గా కట్ చేస్తున్నావు. ఇదే మేమనుకో ఆయిల్ పూసి దానికి గ్లౌజ్లో పెట్టుకుని కట్ చేస్తాం. ఆయిల్ పెడితే తొందరగా వస్తుంటారు కదా, నువ్వు ఆయిల్ లేకుండా కట్ చేస్తున్నావు. అంటే ఆయిల్ వేసి కూడా తీయచ్చు, ఇలా కూడా తీయచ్చు. ఇది ఆయిల్ వేస్తే మళ్ళీ అంటుకుంటుంది కదా, ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే పోద్ది మొత్తం. చాలా సింపుల్గా తీస్తాను. అలవాటు అయిపోయిందన్న చిన్న. ఆయిల్ తక్కువ వేస్తారా మీరు? లేదు, ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటాం. ఓకే ఓకే. ఆయిల్ మేమైతే ముందేసుకుని కట్ చేస్తాం, మీరు కట్ చేసిన తర్వాత ఆయిల్ వేస్తారు. అవును అంతే. అంతే, చేతికి ఆయిల్ బాగుంటుంటారు అంతే. అంతే. ఓకే, సూపర్ సూపర్. వాళ్ళు ఏం అరేంజ్ చేస్తారా? ఏమన్నా వాళ్ళు ఏం అరేంజ్ చేస్తారో తెలియదు కానీ పనసపండు బాగుందన్న. మంచిగా ఇక్కడ లోకల్గా పండింది కదా, న్యాచురల్గా పండింది కదా, అదిరిపోయింది అసలు. పద ఓకే, వెళ్దామండి. ఆప్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్కి ఇట్లా ఎందుకు చూపించాలి ఇలాంటివి, సో వాళ్ళకి యూజ్ లేనివి ఏదైనా యూజ్ అయితే చూపించవచ్చు, కానీ సో ఇట్లాంటివి పెట్టి మన వాళ్ళకి ఎందుకు అట్లా చేయాలి, ఏదైనా కూడా ఛానల్ అనేది క్లీన్గా ఉండాలి అనుకున్న ఉద్దేశంతోనే ఇప్పటివరకు ఎలాంటి ఆప్స్ కానీ తర్వాత ప్రమోషన్స్ కూడా చేయలేదని ఇప్పటివరకు.
సో అన్న ఇదైతే మనకు రెడీ అయిపోయింది కాబట్టి కొద్దిగా లైట్ ఎంత వస్తుంది, ఇన్కమ్ ఎంత వస్తుంది? మాకు చాలా తక్కువన్నా. సో మన ఛానల్లోని ఫస్ట్ ఇట్లా మాకు పేమెంట్ వచ్చినప్పుడు చెప్పాము, అంటే మాకు ఇట్లా ఫస్ట్ పేమెంట్ వచ్చిందని. ఎంత వచ్చింది? సో అప్పుడైతే మాకు 1,40,000 రేంజ్లో 1,40,000. సో తర్వాత మాకు యూస్ అంటే మనకు తెలిసిందే యూట్యూబ్
వీడియోలు పెడుతుంటారు వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ వెళ్ళినప్పుడు నిన్ను మీ ఫ్యాన్స్ గుర్తుపడతారు కదా? గుర్తుపడతారు. నాకంటే రాజుని ఎక్కువ గుర్తుపడతారు. రాజు చూడగానే లాస్ట్ మీరు ఎంత కష్టపడి వీడియో తీస్తే లాస్ట్కి వచ్చాక నవ్వుతాడు. నవ్వుకి ఫ్యాన్స్ బాగున్నారా? నవ్వు చాలా మంది. అట్లానే కాదు, రాజుకి ఎక్కడ వెళ్ళినా కూడా మంచిగా అంటే ముందు గుర్తుపట్టేది రాజునే. తర్వాత నేను ఏదైనా మాట్లాడిన తర్వాత నా మాట గుర్తుపడతారు. అంటే మీరు కూడా యూట్యూబ్లో ఉంటారు కదా, ఇట్లా మాట్లాడుతుంటారు కదా అని చెప్తారనమాట. కానీ రాజుని ఎక్కువ గుర్తుపడతారు. సూపర్ స్టార్లో ఫీల్ అవుతుంటావా? కాదు, సెలబ్రేట్ అయితే మేము ఎప్పుడు కాము, ఆ మాటకైతే మేము ఎప్పుడు అంగీకరించాము. ఒకటేంటంటే ముందైతే మా పేరు అంటే తెలియదు అన్న, అసలు రామ్ అంటే తెలియదు, అసలు మా ఊరు ఇట్లా దండవాడు అనంతగిరి అని కూడా ఎవరు తెలియదు. సో ఇప్పుడైతే ఎక్కడ వెళ్ళినా కూడా వీళ్ళు రామ్ అని తెలుసు, అట్లానే వీళ్ళూరు ఇట్లా అరకులో ఇట్లా అబ్బాయిలు ఉన్నారు, ఇట్లా వీడియో చేస్తుంటారని తెలుసు అనమాట. సో మాకు ఈ ఫేమ్ ఇట్లా దీనికంటే మాకు చాలామంది మంచిగా మాట్లాడిపిస్తారు, అది మాకు చాలా అనమాట. అది డబ్బులు వచ్చే దీంట్లో వచ్చేదానికంటే. ఇప్పుడు మంచి మంచి విజువల్స్ తీద్దామని చెప్పి డ్రోన్ కొన్నారు. ఆ డ్రోన్తో చాలా కష్టపడుతున్నారంటే మీరు ఏంటది? కష్టపడుతున్నామన్న, అది ఇప్పటికీ మాకు సరిగా హ్యాండిల్ చేయడం రాదు. అది నిన్ననే రీసెంట్గానే తీసుకెళ్ళి ఒక కొండ గుద్దించేసాము. సో అట్లానే మన రాజు గణేష్ వెళ్ళి దాన్ని తీయడం కోసం చాలా పాటలు పడ్డారు మొత్తానికి. అట్లానే ఇప్పటికీ సరిగా రావట్లేదు దాన్ని ఆపరేట్ చేయడం, నేర్చుకుంటున్నాం మెల్లమెల్లగా. ఇంకేంటి, ఇంకా ఎక్విప్మెంట్ అయ్యి కొన్ని ఇంకా ప్రొఫెషనల్గా వెళ్దాం అనుకుంటున్నాం లేకపోతే? అంటే ఇప్పుడు వరకు ఏంటంటే మీ సంస్కృతి, ఈ విధానాలు, జీవన విధానం ఎలా ఉన్నావు ఇవన్నీ చూపిస్తూ వచ్చావు. అవునన్నా. ఇప్పుడైనా బిజినెస్గా కొంచెం అవి వేరే ఏమన్నా చూపిద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు అన్నావు కదా జనాలు ఇవి చూడడానికి ఇష్టపడట్లేదు, వ్యూస్ తక్కువ వస్తున్నాయి, ఈ ఫారెన్ వెళ్ళాలి, ఫారెన్ వెళ్ళి వీడియోస్ అవి తీస్తేనే జనాలు చూస్తారేమో అంటున్నావు కదా. అట్లా నీ మైండ్లో వేరే ఎక్కడికైనా వెళ్ళి తీయాలని అని ఉందా? వెళ్ళి తీయాలనే ఆలోచన అయితే ప్రజెంట్ అయితే దాటి వెళ్దామని ప్రజెంట్ అయితే లేదన్నా. కానీ ఒకవేళ ఇక్కడ వీడియోస్ ఏమైనా అయిపోయిన తర్వాత అప్పుడు మన సబ్స్క్రైబర్స్ని ఒకసారి అడిగి ఒకవేళ చేయండి అన్న ఇది ఉంటే మాత్రం తప్పకుండా బయటికి వెళ్ళి చేస్తాం. ఇప్పుడు చాలామంది నీ సబ్స్క్రైబర్స్ కొండదర రాజును మీరు కలిసి చేస్తే చూడాలని చాలామంది అనుకుంటున్నారు. ఏమన్నా జరుగుతున్నాయి, ఏమన్నా మాట్లాడుకుంటున్నారు మీరు? ఏమన్నా కాంటాక్ట్లో ఉంటాం అన్న, మన వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, మేము కూడా మెసేజ్ చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. సో మన వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కలిసి ఇట్లా ఒక వీడియో చేద్దాం అనేసి. మేమైతే ఇట్లా వింటర్ వచ్చినప్పుడు ట్రై చేద్దాం, ఎందుకంటే మా ప్రాంతాలన్నీ కూడా అప్పుడు చాలా బాగుంటాయి, గ్రీన్గా బాగుంటాయి అనేసి చెప్పి. ఇప్పుడు వాళ్ళకి నువ్వేమన్నా సపోర్ట్ చేస్తే వాళ్ళ ఛానల్ ఫస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు మొన్న అడిగినప్పుడు ఫస్ట్ వీళ్ళే పెట్టారన్న, ఫస్ట్ రామరాజు వీళ్ళ అరకు ట్రైబల్ కల్చర్ అందే ఫస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళ తర్వాత మేము పెట్టాము, వాళ్ళు చూసాను కదా. ఏమన్నా ఇన్పుట్స్ అన్ని ఇస్తుంటా వాళ్ళకి? ఏమన్నా లేదన్న, నేను ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అయితే వాళ్ళకి చేయలేదు. మా నుంచి కనీసం కమ్యూనిటీలో కూడా నేను ఎవరికి పెట్టలేదు, వాళ్ళది కొండదర రాజు కానీ ఎవరికి కూడా. మిగతా వాళ్ళైతే పెట్టాం, కానీ నేను పెట్టే లోపు మన వాళ్ళు చాలా సక్సెస్ అయిపోయారు అప్పటికి. సో ఇంత సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వడం ఇట్లా అయిన వాళ్ళకి మళ్ళీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, జనాలకి తెలిసిపోద్ది వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది, అంటే ఎట్లా కంటెంట్ ఉన్నది. ఇప్పుడు దానిలో నువ్వు కొండ ఎక్కుతుంటావు కదా, కొండకి వీడియోలు అవి చేస్తుంటావు కదా, ఆ వీడియోలో చెప్పి నీకు ఏమన్నా ఈ జంతువులు లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయి? జంతువులు అంటే మా ప్రాంతాల్లోనే ఎక్కువ ఇలాంటి తుఫాన్లు కానీ ఇట్లా వచ్చినప్పుడు పొగ మంచులోనే ఎలుగుబండ్లకు తిరుగుతూ ఉంటాయి. ఓకే. తర్వాత రాత్రిపూట ఎక్కువ ఏంటంటే చిన్న చిన్న చిరుతపుళ్ళు ఉంటాయి ఈ మేకల కోసం. చూసావా నువ్వు అట్లా చూసావా? చూస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి అవన్నీ మాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది వాటి నుంచి. ఓకే. నేను దారిలో వస్తున్నప్పుడు ఆవులు అవి చాలా కనిపించినాయి. మీరు అవి మీరు పెంచుకుంటారా లేకపోతే మీ పశువులు అవి ఏం పెంచుకుంటారు మీరు? మాకైతే వ్యవసాయానికి పెంచుకుంటాం అన్న, మాకు ఎటువంటి ఇట్లా వ్యాపారం కోసమో దేనికోసం కాదు. మాకు ఉన్నటువంటి చిన్న చిన్న ఈ ప్రాంతాల నేలలో ఇట్లా వ్యవసాయం కోసమే ఇట్లా ఆవులు, తర్వాత గేదెలు, బర్రెలు అంటాం కదా, అవి పెంచుకుంటాం అంతే. ఇప్పుడు కొత్తగా వస్తున్న యూట్యూబర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? కొత్తగా వచ్చే యూట్యూబర్స్కి అంటే ఒకటే అన్న, అంటే అన్నీ నిన్నే అడుగుతున్నాను, మనం ఏమంటలేదు, ఎందుకంటే నువ్వే మొత్తం కదా, మొత్తం నడిపించింది, వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నా కానీ మొత్తం నువ్వే మెయిన్ కదా. లేదన్న, మనలో ఇద్దరు ముగ్గురు కలిస్తేనే ఇదంతా కూడా వర్క్ అవుతుంది, నా ఒక్కడితో కూడా ఇది వర్క్ అవ్వదు. ఎంత వస్తుంది ఇన్కమ్? ఫస్ట్ బాగా వచ్చింది, తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు ఎట్లా పంచుకుంటున్నారు మీరు? షేరింగ్ ఎట్లా చేసుకుంటున్నారు? అంటే మాకు మంత్లీ అయితే రావట్లేదన్న, 2 monthsకి అట్లా ఒక చెప్పాలి అంటే ఒక 50,000 బిలో ఉంటుంది అనమాట. 2 monthsకి 50 అట్లా వస్తుంది. ప్రతి మంత్ అయితే మాకు రాదు, ఒక్కొక్కసారి అయితే వస్తుంది, ఒక్కొక్కసారి అయితే రాదనమాట. అంటే డాలర్స్ ఇవన్నీ కంప్లీట్ అవ్వవు కదా, సో దానివల్ల 2 నెలలకి ఒక 50 లోపే, 50 అయితే దాటి మ్యాక్సిమం రాదు. ఫస్ట్ అయితే వచ్చేది అనమాట, 1,00,000 దాటి వచ్చేది, ఇప్పుడైతే అంత లేదు. వచ్చిన దాంట్లోనైతే నేను ఎంత ఒక 10 రూపాయలు తీసుకున్నానంటే రాజు కూడా 10 రూపాయలు వెళ్తుంది, గణేష్ కూడా 10 రూపాయలు వెళ్తుంది అనమాట. సో అట్లా ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా కొంతమంది, మరి వాళ్ళకి వెళ్దాం. మరి మేము ముగ్గురులో వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా చేసిన వాళ్ళకి. అది ఎలాగంటే అవన్నీ మామూలు పంచి వాళ్ళకి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో అవన్నీ అక్కడ నుండి ఇచ్చేస్తాం మనం. ఇచ్చిన తర్వాత ఎంత మిగిలి ఉంటుందో
అంతా కూడా ఇప్పటికి వచ్చి రామ్ అయితే ఏ రోజు కూడాను నేను ఇది చేస్తాను అది చేస్తాను నాకు ఇంత కావాలి అంత కావాలి ఎప్పుడు అడగలేదు. మేము కూడాను నో చెప్పం కూడాను. సో రామ్ అయితే మాత్రం మా దగ్గర నుంచి ఏది కూడా ఆశించలేదు. వచ్చింది ఇలా వచ్చిందంటే ఇంత వచ్చింది ఇది మంది అని చూపించి ఐఫోన్ కొన్నాడు కదా, అది వీడియోస్ తీయడం కోసమేనా, మేమే అది కొద్దిగా బాగా ఇవ్వాలనేసి ఆడియన్స్కి. సో మేమైతే తీసుకున్నాం అది. సో వచ్చిన దాంట్లో అయితే సమానంగా పంచుతారు. ఓకే. మరి మన పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు మరి రాముడు? చూస్తున్నాం, ఇంకా పెళ్ళి అవుతే మాత్రం మీకు చెప్తాము. కంపల్సరీగా వస్తాం అందరం, మా వ్యూవర్స్ కూడా చాలా మంది. మీరు రాకపోయినా కూడా లైవ్లోని చూసి ఏర్పాట్లు అయితే చేస్తాం. ఓకే ఓకే. అదే చాలామంది ఏంటంటే ఈ సోలు వదిలేస్తున్నా కానీ టెక్నికల్గా ఇక్కడ ఉన్నాయని బాగా చూపిస్తున్నారు. ఏదన్నా మాకు తెలిసిన జ్ఞానంతోనే మాకు వచ్చిన ఏదో దాంట్లో చూపించగలుగుతున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు కూడా మా కోసం చాలా ప్రయాసపడి చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి సో మాతో ఇట్లా ఇంటర్వ్యూ చేయడం అనేది మాకు కూడా చాలా హ్యాపీ. అట్లా కొండ మీద పెడతామని ఎక్స్పెక్ట్ చేశాను. కొండ మీదనే చేద్దాం అనుకున్నాం మేము కూడా, కానీ ఇక్కడ చూసారు కదా వర్షం 3 కానీ నైట్ ఎఫెక్ట్లో మంచి బాగా ఇచ్చావు. ఇది చాలా హ్యాపీగా అనిపించింది నైట్ మీ ఇంటి దగ్గర నైట్ ఇవ్వడం అనేది. ఎందుకంటే బయట అయితే కూల్గా ఉంది, సో ఇట్లా మధ్యలో ఇట్లా నిప్పులు పెట్టి మంట పెట్టి ఇట్లా చేస్తే బాగుంటుందని. సెకండ్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. యా విన్నాం కదా మనం అరకు ట్రైబల్ కల్చర్ మన వాళ్ళతో ఇప్పటివరకు మనం మాట్లాడాము, వాళ్ళ గురించి అన్ని తెలుసుకున్నాము. మన రాముకు లవ్ స్టోరీ ఉందా లేదా అనేది అందరికీ హోప్ ఈ ఇంటర్వ్యూతో క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాము వీళ్ళందరూ. సో ఇలాంటి మంచి ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తుంటాను. కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.